ఏ శ్రీమన్నారాయణ. చికెన్ ఫ్రై చేస్తున్నానండి. కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి ఇప్పుడు ఫ్రై చేస్తాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచాన్నర వేసి పసుపు వేస్తున్నానండి. పసుపు వేసిన తర్వాత 3 చెంచాలు చికెన్ మసాలా అనమాట. చిన్న చెంచానండి, 3 చెంచాలు చికెన్ మసాలా. నేను చికెన్ మసాలా ఇంట్లోనే చేసుకుంటానండి. ఏదో అన్ని కూరలకి ఒకటే మసాలా ఉంటుంది కదండి, అందుకని నేను ఇంట్లో చేసుకుని ఉంటాను. ఆ చెంచాతోటి 3 చెంచాలు వేసాను. అందులో కారం, కాశ్మీరీ లాల్ మిర్చి వేసాను. తర్వాత నార్మల్ మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. తర్వాత మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని దీనికి చెంచాన్నర పెరిగేసి కలిపేసేసి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఇదిగోండి చికెన్ మసాలా నేను తయారు చేసి ఉంచుకుంటాను అనమాట. లేదంటే చెంచాన్నర పెరిగేసి కలిపేసి ఉంచేసుకోండి. 10 నిమిషాలు వదిలేసిన తర్వాత మనమేమో మళ్ళీ దీన్ని కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిద్దాం. ఈ 10 నిమిషాల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నామండి. ఇదిగోండి కలిపేసాను కదా, దీని మీద ఒక మూత పెట్టేసేసి వదిలేద్దాం 10 నిమిషాల కోసం. సరిపోతాయండి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత కుక్కర్లోకి చికెన్ అంతా కుక్కర్లోకి వేసేసి ఒక చెంచా నీళ్ళే వేయాలండి. నీళ్ళు ఎక్కువ వేయకూడదు. చెంచా నీళ్ళు వేస్తే చికెన్ దానంతట అదే కొంచెం నీరు వదులుతుంది కదండి, ఆ నీరులోనే అది ఉడుకుతుంది. ఇదిగోండి చిన్న మంట మీద ఒక విజిల్ రావాలండి, ఎక్కువ విజిల్ రాకూడదు. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత దించేసేసుకొని దాంట్లోనున్న గ్యాస్ అంతా తీసేయాలన్నమాట. అది ఉంటే మళ్ళీ చికెన్ మొత్తం ఇలా విచ్చుకుపోద్ది, మనం వేపితే బాగోదన్నమాట. చూసండి, మొత్తం అంతా తీసేయాలి. తీసిన తర్వాత మీకు చూపిస్తానండి. అక్కడికే చికెన్ ఉడికిపోయే ఉంటుందండి. అలా కొంచెం చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. మీకు నేను ఒక గరిటెతోటి నొక్కితే నొక్కబడిపోతుంది చూసారా. ఇలా ఉంటేనే వేయించడానికి బాగుంటుంది. మూకుడు పెట్టి మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్ వేసి షాజీరా, తేజ్పత్తా, బిర్యానీ ఆకు ఈ 2 వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇవి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించాలన్నమాట. కొంచెం ఎర్రగా అయితే బాగుంటుంది అన్నమాట, గ్రేవీ లాగా ముక్కకు అంటుతుంది. ఇది వేసిన తర్వాత ఆ కుక్కర్లో ఉన్న చికెన్ ఆ నీరుతో పాటే వేసేయాలండి. వేసేసి వేపడం మొదలు పెట్టాలి. ఎక్కడైనా కొంచెం ఉడకకుండా ఉండిపోయింది అనుకోండి చికెను, అది కూడా ఈ వేపుడులోనే ఉడికిపోద్ది అనమాట. ఒకసారి కొంచెం మూత పెట్టి ఆ గ్రేవీ దగ్గరికి అయ్యేదాకా ఒకసారి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఆ నీరు దగ్గరికి అయిపోయేదాకా ఉంచి ఇంకా అక్కడి నుంచి వేపుతూనే ఉండాలి. వేపుతుంటే బాగా దగ్గరికి అయిపోద్ది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మీరు వండి తిని ఎలా వచ్చింది అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగో మూత పెట్టాను చూడండి. మూత పెట్టిన తర్వాత ఆ నీరు దగ్గరికి అయిపోయేదాకా ఉంచి ఇగోండి ఇలా వేయించాలి. తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకు ఎలా వచ్చింది, మీకు ఈ రుచి ఎలా నచ్చింది అని. చూడండి ముక్క ఎంత బాగా విచ్చిపోయిందో, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దించేసేటప్పుడు కరివేపాకు వేసి కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోవాలండి. తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అని వండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంతేనండి, ఇంత చేసేసి కరివేపాకు, కొత్తిమీర వేసి